ఒకసారి భగవాన్ అనారోగ్యంగా, బలహీనంగా ఉంటే ఒక విదేశీ భక్తుడు భగవానికి క్రమం తప్పకుండా పండ్లు కొనడానికి రూ. 1000 ఆశ్రమ సర్వాధికారికి ఇచ్చారు. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. భగవాన్ ఏదైనా తినేటప్పుడు అందరికీ సమానంగా పంచి కానీ తినరు. ఈ పండ్లు కొన్ని ప్రతిరోజు ఆశ్రమంలోని అందరికీ పంచడం ఎందుకు వృధాగా అని చెప్పి సర్వాధికారి ఈ ధనాన్ని పండ్ల కోసం ఉపయోగించాక ఆశ్రమ కట్టడాల పనుల కోసం ఉపయోగించారు. కొద్ది మాసాల తరువాత ఆ విదేశీయుడు దీని గురించి అడిగితే ఆశ్రమ ధనాన్ని దేని మీద ఖర్చు పెట్టాలన్న విషయం భగవాన్ చూసుకుంటారు కదా అంటూ సర్వాధికారి అన్నారు. తను ఇచ్చిన విరాళాలను తను కోరినట్లుగా వినియోగించలేదని ఆ విదేశీయుడు భగవాన్కి ఫిర్యాదు చేశాడు. అందుకు భగవాన్, ఈ డబ్బుతో నీ గొప్పతనం చూపెట్టి బహుకరిద్దామని అనుకుంటున్నావా అని మందలించారు ఆ విదేశీయుణ్ణి.